హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సైకో మొగుడు రెండో భాగాన్ని వినేద్దాం. ఆంటీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ప్లీజ్ తొందరగా వచ్చి నన్ను కాపాడండి అని గట్టిగా అరిచాడు కౌశిక్. నోరు మూసుకుని తిను, ఇంకో మాట ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే చంపేస్తాను. ఆంటీ చూసారా నీ ముందర ఎలా తేతుందో? ఇక్కడే కాదు, హాస్పిటల్లో కూడా పేషెంట్ని ఇలాగే బెదిరిస్తూ ఉంది, మీకు తెలుసా? అది వినగానే అందరూ ఆశ్చర్యంగా కీర్తన వైపు చూశారు. కీర్తన ఒక క్షణం అందరి వైపు చూసి కౌశిక్ వైపు కోపంగా చూస్తుంది. ఏం చేస్తున్నావే నువ్వు? హాస్పిటల్లో వాళ్ళ అమ్మ వచ్చి తిట్టింది. ఏం చేయట్లేదు మమ్మీ, వీడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. నిజమా? వాళ్ళమ్మ అనుమానంగా అడిగింది. ఆంటీ అబద్ధాలు కాదు, తెలుసా మొన్న ఒక పేషెంట్ హస్బెండ్ని కొట్టింది. అతను ఆమెను సరిగా చూసుకోవడం లేదని ఇంతకుముందు ఇంకొక అతన్ని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది. రాను రాను ఈమె గూండాయిజం రౌడీయిజం బాగా పెరిగిపోయింది హాస్పిటల్లో కూడా. ఏం చేస్తున్నావే నువ్వు అని కీర్తన వాళ్ళ అమ్మ కంగారు పడ్డారు. నువ్వు అనవసరంగా కంగారు పడుకు, నా కూతురు ఏం చేస్తున్నా దానికి ఒక కారణం ఉంటుంది కదరా అంటూ వాళ్ళ నాన్నగారు ఆమె వైపు చూశారు. నిజమే రఘు, మన కీర్తన ఏం చేస్తున్నా ఏదో ఒక రీజన్ ఉంటుంది అంటూ కౌశిక్ వాళ్ళ నాన్న కూడా వంత పాడారు. ఏం జరిగింది నాన్న? ఇంతకు ఇంత వైల్డ్గా నువ్వు రియాక్ట్ అయ్యావు అంటే ఖచ్చితంగా ఎదుటివాడు చాలా పెద్ద తప్పే చేస్తుండాలి అంటూ ఆయన కూడా తన కీర్తన వైపు తిరిగాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ డాడీ. ఎంత బాగా అర్థం చేసుకుంటారు మీరు. వీడు ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నా గురించి చాడీలు చెప్పడం తప్ప ఏమీ తెలియదు వేస్ట్ ఫీలోకి. వేస్ట్ ఫీలో అన్నావంటే ఏమీ లేదు. నువ్వు చేసే పనులు చెప్తే ఎందుకు కోపం వచ్చింది నీకు? తప్పు జరుగుతూ ఉంటే ఎదిరించాను, అది తప్పు ఎలా అవుతుంది చెప్పు కౌశిక్. మొన్న ఒక పేషెంట్ వచ్చారు డాడీ, ఆమెకు 35 కూడా లేదు, మైల్డ్ హార్ట్ అటాక్, విపరీతమైన స్ట్రెస్ ఆమె భర్త వల్ల, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకో, ఇంకోసారి వస్తే బతకదు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన కేసు కూడా అంతే. వాడు హోమోసెక్సువల్, ఇంటికి మగాళ్ళని తీసుకుని వస్తాడట. ఆమె అడ్డం చెప్పిందని విపరీతంగా కొట్టాడు. అది హార్ట్ దగ్గర ఏదో అయింది, చెక్ చేసేటప్పుడు చూశాను, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాను. తప్పేమన్నా చేశానా? నా కూతురు ఆల్వేస్ కరెక్ట్ అన్నారు ఆయన నవ్వుతూ. మీరు ఇలా నెత్తిని పెట్టి ఎక్కించుకోండి, అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అడ్డమైన పని చేసి ముందర నిలబడుతుంది, అప్పుడు కూడా నా కూతురు కరెక్ట్ అని మురిసిపోదురు కానీ అని వాళ్ళమ్మ కోపంగా అంది. అటువంటిది ఏమీ జరగదులేవోయి, మనం కరెక్ట్గా ఉంటే ఏమీ కాదు, ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే. నువ్వు కరెక్ట్ నాన్న, అలాగే ఉండు అన్నారు రఘు, రాజగోపాల్ కూడా. ఇంట్లో అందరూ సపోర్ట్ చేసేసరికి చిరునవ్వు వచ్చింది కీర్తనకి. కౌశిక్ వైపు చూసి వెట్టకారంగా నవ్వుతూ, రాక్షసి, అందరి సపోర్టు దీనికే. ఇప్పుడు చెప్పిన విషయాలు విని దాన్ని 4 తిట్లు తిట్టి ఆంటీ వాటి కొడుతుందేమో అనుకున్నాను. అది చూడగానే మనసు కడుపు నిండిపోతుంది అనుకుని ఊహించుకుని టైం పెట్టుకుని అదే పనిగా వస్తే ఇక్కడికి చూస్తే ఏమో ఆ అమ్మగారికి చేసిన పనులకి హారతి పడుతున్నాడు. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టుంటాను ఉన్నావు, నోరు మూసుకొని తిను అని చిన్నగా చెప్పింది కీర్తన. ఆంటీ నా పెసరట్టు అని గట్టిగా అరిచాడు కౌశిక్ కోపంగా. కొంచెం టైం పడుతుంది కౌశిక్, వెయిట్ చేయి అన్నారు ఆవిడ. ఇంతలో పక్కనే ఉన్న వర్ష తన ప్లేట్లో ఉన్న పెసరట్టు కౌశిక్ ప్లేట్లో వేసింది. ఇది తినండి, ఆ అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుందేమో అంటూ ఆమె వెళ్ళిపోతూ ఉంటే, అది ఏంటి నువ్వు తినవా అని అడిగాడు కౌశిక్. నేను ఇంకొకటి తెచ్చుకుంటాను లోపలికి వెళ్ళి, మీకు హాస్పిటల్కి టైం అవుతుంది కదా. నువ్వు బంగారంవే, ఏంటో నా గురించి ఆలోచించేది నువ్వు ఒక్కదానివి అంటూ కౌశిక్ తృప్తిగా తినడంతో బిజీ అయిపోయాడు. అతని మాటలకి వర్షాకి సిగ్గు కమ్ముకొని వస్తూ ఉంటే బలవంతంగా దాన్ని ఆపుకొని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. రేయ్ ఎంతసేపు, తొందరగా కాయ్. కానీ మనకి ఈరోజు స్టాఫ్ మీటింగ్ ఉంది, వాడెవడో వస్తున్నాడట. వాడెవడో కాదే, మన హాస్పిటల్కి సీఈఓ. ఎవడైతే ఏంటి, టైంకి వెళ్తే నార్మల్గా ఉంటాం, టైం దాటిన తర్వాత వెళ్తే అనవసరంగా వాడితో మాటలు పడాలి, అవసరమా మనకి అంది. కీర్తన లేచి సెథస్కోప్ హ్యాండ్ బ్యాగ్ అందుకుని కౌశిక్ కూడా ఫాస్ట్గా తిని ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి కీర్తన ఇంట్లో అందరూ బ్లెస్సింగ్స్ తీసుకుని ఫాస్ట్గా ఇద్దరు ఒకే కారులో వెళ్ళిపోయారు. వారిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కూడా రఘునాథ్ రాజగోపాల్ చాలాసేపు అక్కడే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కరెక్ట్ టైంకి హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు. వాడెవడో ఇంకా రానట్టున్నాడు. చుట్టూ చూస్తూ ఎటువంటి హడావిడి కనపడకపోవడంతో అడిగింది కీర్తన. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరే పద పద, సైన్ పెట్టి మన డ్యూటీలో మనం వెళ్ళిపోదాం. ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సైన్ చేస్తూ ఉండగా, మేడం స్టాఫ్ అందరికీ మీటింగ్ రూమ్లో మీటింగ్ ఉందట, ఇన్ఫామ్ చేశారు స్టాఫ్ అక్కడ. ఈరోజు ఎమర్జెన్సీ కేసు ఏమీ లేవా కీర్తన అని అడిగింది. నో మేడం, వినయంగా బదిలిచ్చింది రిసెప్షనిస్ట్. న్యూరో డిపార్ట్మెంట్ కూడా ఏమీ లేవా అని అడిగాడు కౌశిక్. మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం వరకు ఏ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ కేసులు లేవు సార్. మరి ఎమర్జెన్సీ అయితే తప్ప మనం హోల్డ్ చేయగలిగే అటువంటివి ఆఫ్టర్నూన్ వరకు చేయమన్నారు.
9:30కి మీటింగ్ స్టార్ట్. అందరికీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్, హెచ్ఓడీలకి, అలాగే జూనియర్ రీసోర్సెస్ పర్సన్, మిగతా స్టాఫ్కి ఇంకో చోట మీటింగ్ ఉంది. మొత్తానికి ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు మనల్ని బాగా వేపుకొని తినాలి అనుకున్నట్టున్నాడు ఎవడో గాని అంది కీర్తన. ఇప్పుడు కొత్తగా వచ్చే సీఈఓ అన్నాడు కౌశిక్. వాడెవడైతే నాకేంటి, మన పని మనం కరెక్ట్గా చేసుకుని పోతే ఎదుటివాడు ఎటువంటి వాడైనా సరే మనకు భయం అవసరం లేదంటూ ఇద్దరు వెళ్ళి మీటింగ్ రూమ్లో కూర్చున్నారు. అప్పటికే చాలామంది ఉన్నారు. కీర్తన వాళ్ళు వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. కరెక్ట్గా 9:30 వరకు తలుపు తెరుచుకుని ఒక 6.5 ఫీట్ హైట్తో ఒక అతను లోపలికి వచ్చాడు. డోర్ సౌండ్ రావడంతో అటువైపు తిరిగిన కీర్తన, కౌశిక్ లోపలికి వస్తున్న అతని వైపు అలాగే చూస్తుండిపోయారు. కీర్తన టెన్షన్తో తడబడితే వెంటనే కౌశిక్ ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. కీర్తన, టెన్షన్ పడకు అన్నాడు కౌశిక్ నెమ్మదిగా. కానీ ఆమె మాత్రం ఆ వస్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏదో నర్వస్ మొదలైంది బాడీ మొత్తం. కానీ ఆ వచ్చే అతను మాత్రం వీళ్ళిద్దరి వైపు చిన్నగా చూసి ఒక ఈవిల్ స్మైల్ నవ్వి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏవి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఆదిత్యవర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. అప్పటికే కీర్తన అతని పేరు చాలాసార్లు అనుకుంది, ఆదిత్య అనుకుంటూ. కౌశిక్, కీర్తనకి అతను చెప్పేది ఏమీ ఎక్కడం లేదు. అసలు అతను ఇక్కడ ఎలా అనేది వాళ్ళకు అర్థం కావడం లేదు. వాళ్ళకి మొత్తం చాలా షాక్గా అనిపించింది. ఏవి అంటే ఆదిత్యవర్మనా? అదే ఎలా అనేది వాళ్ళకు అర్థం కావడం లేదు. దాదాపు గంట సేపు తన టర్మ్స్ కండిషన్ మొత్తం ఆదిత్య అక్కడున్న అందరికీ చెప్పి మీటింగ్ ఓవర్ అంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు అక్కడి నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటే అటెండర్ వచ్చి కీర్తనని పిలిచాడు. మేడం, మిమ్మల్ని సీఈఓ సార్ పిలుస్తున్నారని కౌశిక్ వైపు అలాగే చూస్తూ ఉంది. పద, నేను వస్తానంటూ ఆమెతో పాటు కదలబోయాడు. కానీ అటెండర్ మాత్రం సార్, కీర్తన మేడం మాత్రమే అన్నాడు. దాంతో కౌశిక్ అక్కడే ఆగిపోయి, ఏం పర్లేదు వెళ్ళిరా, నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను అన్నాడు. కీర్తన నిదానంగా ఆదిత్య ఛాంబర్లోకి వెళ్ళింది. స్లోగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలన్న మేనస్ లేదా అని అరిచాడు ఆదిత్య. అతని వైపు అలాగే చూసి సారీ సార్ అని చెప్పింది. సారీ చెప్పేస్తే జరిగినవన్నీ మామూలు అయిపోతాయా, విరిగినవన్నీ అందుకుంటాయా? ఆ మాటకు అతని వైపు చివాలను చూస్తుంది. కానీ అతని కళ్ళల్లో చూపు కలవలేక మళ్ళీ కళ్ళు దించేస్తుంది. వెల్ మిస్ కీర్తన, మీ పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే పేషెంట్ల మీద మీ రౌడీయిజం, గూండాయిజం నా దృష్టికి కూడా వచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే పిలిపించాను. నౌ యూ కెన్ గో అన్నాడు ఆదిత్య కోపంగా. ఒక క్షణం అతని వైపు చూసి బయటకు వచ్చేసింది. అంతవరకు టెన్షన్గా ఎదురు చూసిన కౌశిక్ ఆమె రాగానే ఆమె మొహం చూసి ఏమైంది అని అడిగాడు కంగారుగా. నేను ఇక్కడ పని చేయను, రిజైన్ చేసేస్తాను అంది కీర్తన. ఏమైంది ముందు అదన్నా చెప్పు. వాడు నన్ను కావాలని లోపలికి పిలిచి నేను పేషెంట్ని తిడతాను, కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. వాడు పాత పగల్ని జరిగిన దాన్ని మొత్తం మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను దొరికానని నన్ను సాధించాలని చూస్తున్నాడు. నా పైన రివెంజ్ తీసుకోవాలని. వాడికి అవకాశం మాత్రం నేను అస్సలు ఇవ్వను. ఏమన్నాడు ఇప్పుడు నిన్ను? ఇప్పుడు ఏం అనకపోయినా ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి మాత్రం ప్రతిక్షణం నన్ను అంటాడు. నువ్వు పడాలి అన్న పొగరు వాడి కళ్ళల్లో కనపడింది. దీన్ని నేను టాలరేట్ చేయలేను కౌశిక్. ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. ఒక్కసారి ఆలోచించుకో, ఇంత మంచి జాబు, తొక్కలో జాబ్, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో సర్వీసెస్ చేసుకుంటాను, అంతేగాని ఇలాంటి పొగరబోతు దగ్గర మాత్రం నేను చేయను అంటుంది. కీర్తన నేరుగా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి తను రిజైన్ లెటర్ని ఇచ్చింది. అంతా చెక్ చేసిన హెచ్ఆర్, సారీ మేడం, మీరు రిజైన్ చేయలేరు. ఎందుకు అని కోపంగా అడిగింది కీర్తన. చూడండి, మీరు జాయిన్ అయ్యేటప్పుడు 3 ఏళ్ల బాండ్ రాసిచ్చారు. మేం తీసేస్తే తప్ప మీ అంతట మీరు పోవడానికైతే లేదు. వెళ్ళాలి అంటే చాలా ఎక్కువ అమౌంట్లో హాస్పిటల్కి పే చేయాల్సి వస్తుంది. చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తాను అంటే సీఈఓ సార్కి ఫార్వర్డ్ చేస్తాను. రాస్కల్, కావాలని నన్ను లాక్ చేసి పెట్టాడు అనుకుంది కీర్తన. కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఆమె బయటికి రాగానే ఆదిత్య ఆమె ఎదురుగా ఉన్నాడు. ఏ, లోపలికి వెళ్ళిన పని జరగలేదా? ఇంతకుముందు నీ పొగరు చూపించావు కదా, ఇప్పుడు ఆదిత్య అంటే ఏంటో కూడా చూడు. గెట్ రెడీ ఫర్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె అలాగా చూస్తూ ఉండిపోయింది. ఆమె వెనకాల కౌశిక్, కీర్తన, మనం కొంచెం కేర్గా ఉందాం. వాడు ఏమీ చేయలేడు, నాకు తెలుసు. నీకు తెలియదు కౌశిక్, వాడు మొత్తం జరిగింది మనసులో పెట్టుకున్నాడు, కావాలనే చేస్తున్నాడు. ఈరోజు నాకు అసలు వర్క్ చేయాలి అనిపించడం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. సరే పద, నేను కూడా వస్తాను. ఇద్దరు లీవ్ అప్లై చేసి బయటకు వచ్చారు. అంతవరకు వాళ్ళిద్దరిని చూస్తున్న ఆదిత్య కోపంతో పిడికిలు బిగించాడు. కీర్తన కూర్చోగానే కౌశిక్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇంటి వైపు స్టార్ట్ చేశాడు.
దారిలో వెళ్తుండగా తన ముందే ఒక కార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి ఎదురుగా వచ్చే ఒక స్కూటర్ని ఢీకొట్టింది. ఏమాత్రం అసలు కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది. చూస్తున్న కీర్తన, కౌశిక్ ఆశ్చర్యపోయారు. కౌశిక్ ముందు కారు ఆపు, అటు చూడు అంటూ కీర్తన కారు దిగిన తర్వాత అక్కడికెళ్ళి ఆయన్ని చెక్ చేసింది. గాయాలు సివియర్గానే తగిలాయి. అంబులెన్స్కి ఫోన్ చేయి. ఫాస్ట్గా అంబులెన్స్ పిలిచి ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను పోలీస్ స్టేషన్కా? ఎందుకు అని ఆశ్చర్యపోయాడు కౌశిక్. ఎందుకంటే వాడిని చూసావా, ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేసి వెళ్ళిపోయాడు. మనుషులకి ఏమైనా అయ్యుంటే? ఆ కారు ఎవరితో తెలుసా నీకు? తెలుసు. అయితే రోడ్డు మీద జనాల్ని చంపడానికి లైసెన్స్ ఇవ్వలేదు కదా వాడికి. కీర్తన, అవసరమా వాడితో? వాడితో నాకు అవసరం లేదు, కానీ వాడు తప్పు చేస్తే మాత్రం నేను భరించలేను. ఇంతలోని అంబులెన్స్ రావడంతో కౌశిక్ అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. కీర్తన పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఒక క్షణం అతనికి భయం కూడా వేసింది. మేడం, ఇంకోసారి ఆలోచించుకోండి కంప్లైంట్ ఇవ్వడానికి. ఏ, కంప్లైంట్ రాయాలంటే మీకు కూడా భయంగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? భయం మాకు కాదు, మేము మీ గురించి ఆలోచిస్తున్నాం అంతే. ఎందుకంటే అసలే ఆడపిల్ల, లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటే తర్వాత మీ భవిష్యత్తుకే నష్టం. అందుకే ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు తర్వాత జరిగేవి అన్నీ మీరే భరించాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేనేం చేయాలి ఏం చేయకూడదన్న విషయం నాకు బాగా తెలుసు. నాకు జ్ఞానబోధ చేయడం ఆగిపోతే మీ పని మీరు చేస్తారా? డూ యువర్ డ్యూటీ ఫస్ట్. ఇన్స్పెక్టర్ ఒక క్షణం ఆమె వైపే చూసి ఆమె ఇచ్చిన కంప్లైంట్ రాసుకున్నాడు. కీర్తన నేరుగా కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది. అప్పటికే కౌశిక్ అక్కడున్నాడు. ఎలా ఉంది అని అడిగింది అతని వైపు చూసి కంగారుగా. ప్రాణానికి ప్రమాదం లేదు, కాకపోతే కొంచెం కాళ్ళు చేతులు బాగా ఫ్రాక్చర్ అయ్యాయి. తేరుకునేసరికి బాగా టైం పడుతుంది. రాస్కల్, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదే రౌడీజం, అదే గూండాయిజం. అప్పటికి ఇప్పటికీ 1% కూడా మారలేదు. అదే నిర్లక్ష్యం. జీవితంలో పొగరు ఎలా? అసలు వీడు ఇలా ఉంటే ఎలా అని ఆలోచిస్తూ అడిగింది కీర్తన. కౌశిక్ ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు. నేను ఇలా మాట్లాడుతుంటే ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు? ఒక రౌడీ ఇంకో రౌడీ గురించి చెప్పకూడదు తెలుసా అన్నాడు. నేను రౌడీనా అని కోపంగా అడిగిందామె. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇప్పుడు నువ్వు చేసేదేంటి? కౌశిక్ మాటలకి సైలెంట్గా ఉండిపోయింది ఆమె. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ దారిలో ఇన్స్పెక్టర్ ఫోన్ రావడంతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య కూర్చునున్నాడు, కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా. కానీ ఇద్దరిని కోపంగా చూస్తూ కళ్ళతోనే కాల్చేటట్లు చూస్తున్నాడు. అతని చూపుకి ఏమాత్రం భయపడకుండా కీర్తన వాళ్ళ ఎదురుగా నిలబడింది. మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈవిడే, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ అన్నాడు. కౌశిక్ మాత్రం ఏం జరుగుతుందో అని భయపడుతున్నాడు. ఆదిత్య ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో కీర్తన అంతకంటే ధైర్యంగా నిలబడి ఉంది అక్కడ. ఎంత ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయిస్తావు? ఇక్కడి నుంచి 1 గంటలో నేను బయటకు వస్తాను. తర్వాత నిన్ను నా చేతుల నుంచి ఎవరు కాపాడుతారో నేను చూస్తానన్నాడు కోపంగా. ఇదంతా నీకు అలవాటే కదా, ఇంతకు ముందే చూశాను. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ అయ్యి మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం మొదలుపెట్టావు. కనీసం నీ కారు తగిలిన వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని కూడా ఆలోచించావా నువ్వు అసలు? షడప్. నాకు ఎఫెక్షన్, ఎమోషన్స్ అంటే పరమ అసహ్యం. కావాలంటే డబ్బు పారేస్తాను. డబ్బు పడేస్తే ట్రీట్మెంట్ దొరుకుతుందేమో కానీ పోయే మనిషి ప్రాణాలు నిలబడు. ఇటువంటి చెత్త ఫిలాసఫీలు నా దగ్గర చెప్పకు అన్నాడు ఆదిత్య. వినేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రై చేయి. మీ పర్సనల్ ఉంటే ఏమైనా బయట చూసుకోండి. మేడం, మేము అరెస్ట్ చేశామని మీరు విట్నెస్ దగ్గర సైన్ పెట్టండి అన్నాడు ఇన్స్పెక్టర్. అతను చెప్పిన చోట సైన్ చేసి బయటకు వచ్చింది కీర్తన. కీతు, మళ్ళీ చెప్తున్నాను, వాడితో గొడవ అవసరమా మనకి? వాడు ఎలాంటి వాడు ఏంటి అనేది మనకు బాగా తెలుసు. అయినా ఎందుకు చెప్పు పనిగట్టుకున్న సమస్యలు? మరో 2 ఫ్యామిలీల గురించి ఆలోచించవచ్చు కదా. నువ్వు ఇంకో నెల రోజుల్లో నీకు నాకు పెళ్ళి, ఇన్ని అవసరమా? ఆలోచించు ఇంకోసారి అన్నాడు కౌశిక్. కౌశిక్ పెళ్లి గురించి అనగానే కీర్తన మనసు ఒక క్షణం బాధగా మూలిగింది. చాలా డిఫరెంట్ మిక్స్డ్ ఫీలింగ్స్. అసలు హ్యాపీనెస్ అనేదే లేదు. అతని వైపు చూసి మళ్ళీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అతని వైపు అలాగే చూస్తూ, పెళ్లికి దీనికి సంబంధం ఏముంది కౌశిక్? తప్పు కదా ఇలా ఆలోచించడం. మనం మన ఎదురుగా తప్పు జరిగేటప్పుడు ఆ మాత్రం ఎదిరించలేకపోతే ఎలా చెప్పు? మనకి జంతువులకి తేడా ఏముంది? వాటి మీద ఎవరైనా వస్తే అవి అన్నీ కట్టగట్టుకొని కలిసి దాడి చేస్తాయి. మనం మాత్రం చూస్తూ నిలబడి సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఎంత దారుణం చూడసలు. ఆ మాటకి కౌశిక్ కూడా మాట్లాడలేక, పద ఇంటికెళ్దాం అని, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ముందుకు కదిలాడు.
వాళ్ళు ఇంకా కారు దగ్గరికి రానేలేదు. ఆదిత్య బయటకు వచ్చాడు. అతని వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నారు ఇద్దరు. ఇద్దరి దగ్గరికి వచ్చాడు ఆదిత్య అలాగే చూస్తూ. ఏంటి, లోపల ఉన్నవాడు బయటకు ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా? చెప్పాను కదా గంట గంట లోపల వస్తానని. కానీ 10 నిమిషాల్లో వచ్చేసాను చూడు అన్నాడు నవ్వుతూ. కీర్తన ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న అతని వైపు. నిన్ను మాత్రం వదలను అంటూ కీర్తన వైపు చూస్తూ, నువ్విచ్చిన కంప్లైంట్ చిట్టు కాగితం చూసావా? యాక్సిడెంట్ జరిగిన వాడే నేను తాగి రోడ్డుకు అడ్డంగా వచ్చానని ఒప్పుకొని సైన్ పెట్టాడు. అసలు కేసే లేదు నా పైన. ఎనీవే, కానీ నిన్ను మాత్రం వదిలేది లేదు అన్నాడు. అతడన్న మాటలకి షాక్ అయి అలాగే చూస్తోంది కీర్తన. ఇంత త్వరగా తను అలా మాట మార్చాడు అని. ఎదుటివారి బలహీనత మీ డబ్బుతో కొనొచ్చేమో కానీ నన్ను కాదు అంటూ అతని వైపు చిరాగ్గా చూసి వెళ్ళిపోయింది కీర్తన. ఆదిత్య అలాగే చూస్తూ ఉండిపోయాడు. అవసరాల బలహీనత, భయం ఎటువంటి పనుని అయినా చేయిస్తాయి. తొందరలో నీది నీకు తెలుస్తుంది అనుకుంటూ తన దారి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్లేసరికి ఎందుకింత ఆలస్యమైందని అడిగారు ఇంట్లో వాళ్ళు ఒకేసారి కంగారు పడి. కౌశిక్ జరిగింది చెప్పంగానే కీర్తన వాళ్ళమ్మ వెంటనే తిట్టడం మొదలుపెట్టింది. నీకెందుకు, అవసరమా నీకు అని. ఎందుకు చెల్లెమ్మ అనవసరంగా టెన్షన్ పడతావు? తప్పు జరిగింది, ఎదిరించింది. ఇటువంటి అమ్మాయిలు ఉండడం కూడా గొప్ప తెలుసా? ఎంతమంది అమ్మాయిలు ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు చెప్పు. మనం సంతోషించాలి, ఆ ధైర్యం మన అమ్మాయికి ఉందని అన్నారు కౌశిక్ వాళ్ళ డాడీ కీర్తన వైపు చూస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.